కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు అన్ని వర్గాల వారి కోసం ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెల నెల పెన్షన్ అందుకునే స్కీమ్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జే రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఇక్కడ ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత నెలకి 20,000 రూపాయల పైనే పెన్షన్ అందుతుంది. వడ్డీతోనే 5 ఏళ్లలో 10 లక్షలకు పైగా వస్తుందని చెప్పవచ్చు. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మనం సంపాదిస్తున్న సమయంలో ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులైతే ఉండకపోవచ్చు. అయితే ఒక వయసుకి వచ్చాక పని చేసేందుకు శరీరం సహకరించని సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇందుకోసం డబ్బులు పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ ఆదాయం అందుకోవాలంటే మంచి స్కీమ్స్ ని ఎంచుకోవాలి. 60 ఏళ్ళు దాటాక పనిచేసి డబ్బులు సంపాదించలేని పరిస్థితుల్లో కూడా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టం అయినప్పటికీ మంచి ప్రణాళికతో వెళితే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసమే ఒక పథకాన్ని తీసుకువచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. దీన్నే పోస్ట్ ఆఫీస్ పథకంగా కూడా పిలుస్తారు. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయి. దీంట్లో ప్రస్తుతం 8.20% వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధితో పాటుగా దీంట్లోనే పోస్ట్ ఆఫీస్ పథకాలలో ఎక్కువ వడ్డీ రేటు ఉందని చెప్పవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో సింగిల్ టైం అంటే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. కాల పరిమితి 5 ఏళ్లుగా ఉంటుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి అంటే త్రైమాసికానికి ఒకసారి వడ్డీ కింద డబ్బులు అందుతాయి. అకౌంట్ని మరొక 3 ఏళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఇక్కడ స్థిర ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చక్కగా పనిచేస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే ఈ స్కీమ్లో చేరవచ్చు. డిఫెన్స్ ఉద్యోగులు అయితే 50 ఏళ్ళు చాలు. గతంలో ఈ స్కీమ్ కింద గరిష్ట డిపాజిట్ లిమిట్ 15 లక్షలుగానే ఉండగా కేంద్ర ప్రభుత్వం తర్వాత 2023 బడ్జెట్ సమయంలో ఈ పరిమితి మొత్తాన్ని 30 లక్షల రూపాయలకి పెంచింది. గరిష్ట పెట్టుబడి అయిన 30 లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఏటా దాదాపు 2.46 లక్షల వడ్డీ లభిస్తుంది. దీనిని ప్రతి 3 నెలలకి ఒకసారి 21,500 రూపాయల చొప్పున మీకు అందించడం జరుగుతుంది. ఇలా మీకు 5 ఏళ్ళు వస్తుంది. అప్పుడు అసలు మొత్తం కూడా అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్ళి ఈ స్కీమ్లో చేరవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో అకౌంట్ని ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వడ్డీ రేటులో కోత పడుతుంది. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పాత పన్ను విధానంలో ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల పెట్టుబడులపై పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మనం సంపాదించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనం సంపాదించుకున్న డబ్బుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కాలాన్ని మనం గడిపేయవచ్చు. అందుకే తప్పనిసరిగా అందరూ కూడా ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా మీకు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కానీ లేదా బ్యాంకుకి కానీ వెళ్ళి అక్కడ అధికారులను అడిగి వివరంగా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.
అలాగే మీ విలువైన అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.